స్వామి శరణమయ్యప్ప. శ్రీ శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు 14వ రోజు స్వామి. మా గురుస్వాములతో నడుస్తున్నాము. మా గురుస్వాములతో మాట్లాడి ఎట్లున్నది ఏంది కనుక్కున్నాం ఒకసారి. స్వామి జనం గురుస్వామి ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరము? మేము కొత్తగా వచ్చి యాడ్ అయినాము. మా ద్వారా కానీ గురుస్వాములే కానీ స్వాములే కానీ కన్య స్వాములు కానీ కత్తి స్వాములు కానీ ఏ స్వాములు ఎట్లా నడుస్తున్నారు, ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నది? స్వామి శరణమయ్యప్ప. శ్రీ శబరిమల మహాపాదయాత్ర బిహెచ్ఎల్ టెంపుల్ నుంచి 17 తారీఖు బయలుదేరినాం స్వామి. ఈ రోజుకు 14వ రోజు అనంతపూర్ విలేజ్కి వచ్చినాం స్వామి. కన్యస్వాములు, కత్తి స్వాములు, గజస్వాములు, గంటస్వాములు, అయ్యప్పలందరూ మంచిగా పాదయాత్ర చాలా సంతోషంగా ఉత్సాహంగా బయలుదేరి స్వామి. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. అయ్యప్ప దయ వల్ల అంతా చాలా బాగా నడుస్తుంది స్వామి. అందరూ ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. అయ్యప్పలు ఎవరికేమి ఇబ్బంది లేకుండా అయ్యప్ప కాపాడుతుడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఫస్ట్ లో వర్షం పడింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వర్షం తగ్గిందా ఇప్పుడు? మరి వర్షం తగ్గింది స్వామి. ఆ అయ్యప్ప మాకు మా పైన దయ చూసి 2 రోజులు వర్షం కురిపించి ఇప్పుడు ఆఫ్ చేసేసిండు. ఇప్పుడు ఎండలు మంచిగానే ఉన్నాయి స్వామి. రోడ్డు కూడా మంచిగా ఉంది. మంచిగా ప్రయాణం మంచిగా సాగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అల్పారం ఏమైనా చేశారా స్వామి? ఆ అల్పారం ఈ రోజు పొద్దున గాంబీన ఉప్మా అంబలి ఉంది స్వామి. గాంబీన ఉప్మా తినేటోళ్ళు గాంబీన ఉప్మా తిన్నారు. మరి కొందరు టిఫిన్ చేయని వాళ్ళు అంబలి తాగి బయలుదేరి స్వామి. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు అయితే అనంతపూర్ స్టే అవుతాం స్వామి. మధ్యాహ్నం లంచ్ హాల్ట్ అవుతాం స్వామి. గురుస్వామి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనము పొద్దుగాల గాలిదిన నుంచి అనంతపూర్ వరకు మనకు మధ్యాహ్నం హాల్ట్ వరకు దిశ వరకు హాల్ట్ ఉంది స్వామి. ఈరోజు మనము దాదాపు 19 కిలోమీటర్స్ హాల్ట్ వరకు మనకి పాదయాత్ర ఉంది స్వామి. ఈరోజు ఆ నుంచి మనకు ఇది ఏమంటారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనంతపూర్ దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నైట్ బస ఉంటుంది స్వామి. ఈరోజు మనకు 20-30 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ అల్పారంలో బ్యాంబినో అంబలోడ్ తాగినాం స్వామి. తీసుకున్నాము టిఫిన్లో. ఇంకా అడుగు చెప్తా. ఇంకోటి ఈ పాదయాత్రలో ఎట్లా ఉన్నది? ఇది ఎన్నోసారి మీరు ఈ పాదయాత్ర? నేను ఈ పాదయాత్ర 3వసారి స్వామి. ఫస్ట్ టైం నేను సీతమ్మ శాస్త్రాలో ఫస్ట్ పాదయాత్ర చేసాం స్వామి. తర్వాత 2వ పాదయాత్ర బిహెచ్ఎల్ నుంచి చేసాం స్వామి. ఇప్పుడు 3వ పాదయాత్ర కూడా బిహెచ్ఎల్ నుంచి శబరిమల వరకు శబరిమల మహాపాదయాత్రలో భాగంగా బిహెచ్ఎల్ నుంచి మేము ఒక 98 మంది పాదయాత్ర వెళ్తున్నాం స్వామి. సరే స్వామి, ఈసారి శబరిమల పాదయాత్రలు అందరూ మంచి జరగాలని మనసావచ్చు కోరుకుంటారు. శబరిమల అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని. స్వామి